సన్నగిల్లుతున్న మహాన్యూస్ వంశీ ఆశలు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఎన్ని చేసినా కానీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ దెబ్బకు, వాళ్ళు వేసే ఎత్తులకు, పై ఎత్తులకు, వాళ్ళు చూపించే ఆధారాలకు కూటమి పార్టీలు ఏమీ చేయలేకపోతున్నారు, సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీ అందరికీ చూపిస్తాను. మహాన్యూస్ వంశీ ఏమంటున్నారు, వాళ్ళ యాంకర్ ఏం మాట్లాడుతున్నారు, ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ఏమిటండి ఇది, అసలు ఎక్కడ ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఏమిటండి ఇది, అసలు ఎక్కడ ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. పూర్తిగా వాళ్ళని చాలా తెలివిగా ట్రాప్ చేస్తుంది వంశీ గారు. ప్రతిపక్షము కూటమిని మొత్తం కూడా చాలా, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అది పూర్తిగా వాళ్ళని చాలా తెలివిగా ట్రాప్ చేస్తుంది వంశీ గారు. ప్రతిపక్షము కూటమిని మొత్తం కూడా చాలా, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తెలివిగా ట్రాప్ చేసి, తెలివిగా ఆ కుటుంబం వరకు కూడా ఒక రకరకాల అన్ని కూడా అసత్యాలు ఇవన్నీ కూడా పూర్తిగా కుటుంబం టార్గెట్ గా వెళ్తుంది వంశీ గారు. కుటుంబానికి సంబంధించిన సంస్థ ఇలా చాలా తెలివిగా వెళ్తుంటే ఎక్కడా కూడా నిజంగానే మీరు అన్నట్లుగా ఎక్కడా కూటమి సరిగా కౌంటర్ కూడా చేయలేకపోతుంది వంశీ గారు. వాళ్ళు అవాస్తవాలైనా లేదంటే కొత్త కొత్త కథలైనా చాలా సమర్థవంతంగా వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతున్నారు. అంత ఆ స్థాయిలో కూటమి ఎందుకో చేయలేకపోతుంది వంశీ గారు. మరి రేపు కల్తీ లడ్డు మీద చర్చ ఉంది కదా, రేపు 10:30 నుంచి కూడా క్వశ్చన్ అవర్ కూడా రద్దు చేసి మరి లడ్డు కల్తీ మీదే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి 10 మంది మాట్లాడాలి అని చెప్పి కూటమి ఎమ్మెల్యేలు ఆ చర్చకి వెళ్తే ఎలా ఉంటది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. బహుశా రేపు వచ్చినా రావచ్చు వంశీ గారు. చూశారు కదా, కూటమి ఆశలు సన్నగిల్లుతున్నాయి. మహాన్యూస్ వంశీ గారి ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి. ఎల్లో మీడియా ఆశలు కూడా సన్నగిల్లిపోతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు సమర్థవంతంగా ఆధారాలతో సహా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు నింద వేయటం, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధారాలతో సహా తిప్పికొట్టడం, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధారాలతో సహా తిప్పికొట్టే సమాధానాలన్నీ కూడా చంద్రబాబు మెడకు ఉచ్చు తగులుకోవటం చూస్తూనే ఉన్నాం కల్లారా. తిరుమల లడ్డు కల్తీ అన్నారు, అది చంద్రబాబు నాయుడు మెడకే ఉచ్చు తగులుకుంటా ఉంది. హెరిటేజ్కు, ఇందాపూరు డైరీకి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తూ ఉంది. గతంలో లిక్కర్ స్కామ్ అన్నారు, లిక్కర్ స్కాము లేదు, ఏమీ లేదు, తుస్సం అనిపించేసింది లిక్కర్ స్కామ్. ఇలా ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు వేసే ఎత్తులకు, పై ఎత్తులకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధారాలతో సహా చేసే ప్రజెంటేషన్లు కానీ, వాళ్ళు ఇచ్చే సమాధానాలు కానీ, వాళ్ళ ఎత్తులకు, పై ఎత్తులకు కూటమి నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. చంద్రబాబు మెడకే ఉచ్చు తగులుకుంటా ఉంది. కూటమి నాయకులు ఏం చేయాలో వాళ్ళకి పాలుపోవట్లేదు. అదే మహాన్యూస్ వంశీ గారు మరియు ఆ యాంకర్ మాట్లాడుకుంటున్నారు. కూటమి ఆశలు సన్నగిల్లిపోతున్నాయి, ఎల్లో మీడియా ఆశలు సన్నగిల్లిపోతున్నాయి, మహాన్యూస్ వంశీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. ఏం చేయాలో పాపం వీళ్ళకి పాలుపోవట్లేదు. ఏ ఎత్తుగడ వేసినా జగన్మోహన్ రెడ్డి దొరకకుండా ఉన్నాడే, జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా మన మెడకు ఉచ్చు తగిలించేస్తున్నాడే అని అంతర్మదనంలో పడిపోయారు అటు కూటమి నేతలు మరియు ఎల్లో మీడియా, మహాన్యూస్ వంశీ గారు కూడా. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.